అందరికీ నమస్కారం. వైవి టాక్స్‌కి స్వాగతం. నేను మీ విశ్వ. మనందరం ప్రతి సంవత్సరం ఎదురు చూసే 'బిగ్ బాస్' కొత్త సీజన్ మొన్న సండే రోజు గ్రాండ్ లాంచ్‌తో స్టార్ట్ అయింది. నాగార్జున గారు ఆయన స్టైల్ అండ్ స్వాగ్‌తో మళ్ళీ అదరగొట్టేశారు నాకు తెలుసులేరా. అంటారా? అయినా సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంత లేట్ అయినా వీడియో తెస్తున్నా. 14 మంది కంటెస్టెంట్లు ఇలా బడ్డీస్ అంటూ జోడీగా ఎంట్రీ ఇచ్చేశారు. అదిగో ఆ బోర్డ్ వెనకాల ఏ కలర్ సెలెక్ట్ చేస్తే ఆ క్వాలిటీ వాళ్ళు బడ్డీ అవుతారని ఒక చిన్న గేమ్ ఆడించి లోపలికి పంపించారు. ఏమో ఆ 3 కలర్స్‌లో వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వాళ్ళదే ఉండి ఉండొచ్చు. మీకు అదే డౌట్ వచ్చిందా? ఏడ్సావులే విరిచొచ్చినాడా. ఓకే. ఇక ముగ్గురు గెస్ట్‌లను పంపించి బడ్డీ పెయిర్స్‌తో ఆటలాడించి ఓడిన వాళ్ళతో బ్యాడ్ న్యూస్‌లు రివీల్ చేయించారు. అందులో ముందుగా రానా, నివేదా థామస్‌లు కంటెస్టెంట్లతో ఈ గేమ్ ఆడించి మొదటి బ్యాడ్ న్యూస్‌గా నో కెప్టెన్ అని రివీల్ చేయించారు. కానీ మరుసటి రోజే ముగ్గురు చీఫ్‌లు అంటూ కొత్త అంశం ప్రవేశపెట్టారు. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక రెండో గెస్ట్‌లుగా నాని, ప్రియాంక మోహన్‌లు వీళ్ళతో ఈ గేమ్ ఆడించారు. ఇక్కడ చూడండి, సీత గనక ఆ జారు పడేయకుంటే వాళ్ళే గెలిచేవారు. కానీ ఓడిపోయి రెండో బ్యాడ్ న్యూస్ నో రేషన్ అని రివీల్ చేశారు. ఇప్పుడు చూడండి వీళ్ళందరి మొహాలు ఎలా మాడిపోయాయో. కానీ మళ్ళీ లిమిట్‌లెస్ రేషన్ గెలుచుకోవచ్చు టాస్క్‌లు చేసి అనగానే వెలుగైతే వచ్చింది. ఎలాంటి గేములుంటాయో అని ఆందోళన కూడా కనబడింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక మూడో గెస్ట్‌గా అనిల్ రావిపూడి గారొచ్చి మిగిలిన ఆఖరి బడ్డీ పేరుస్‌తో ఈ గేమ్ ఆడించారు. కానీ ఆయన రాగానే ఆడిన ఆటతో నాగమణి కంటకి పెద్ద జలకిచ్చి మొదటి రోజే కొంపకి నిప్పంటించేశారు. దాని ఎఫెక్ట్ ఇదిగో ఇలా నెక్స్ట్ ఎపిసోడ్‌లో కూడా సాగి ఎంత డిస్కషన్ అయిందో చూడండి. ఇక్కడ అతను ఉన్న మూడ్ పట్టించుకోకుండా అందరూ చుట్టూ చేరి ఓదారుస్తున్నారు. కాస్తన్న స్పేస్ ఇవ్వాల్సింది. బయటికి పంపడానికి ఓట్ చేసి ఇప్పుడొచ్చి సారీలు చెప్తే యాక్సెప్ట్ చేయట్లేరు అని ఆదిత్య ఓం అన్నారు. వచ్చిన వెంటనే ఆయనకు కూడా ఓట్లు పడి బయటికి పోతే తెలుస్తుంది. ఆయనకే కాదు ఎవరికైనా అదే ఫీలింగ్ ఉంటుంది కదండి. కాస్త టైం ఇవ్వాల్సింది. అది లేకుండా ఇదిగో ఇక్కడ మళ్ళీ అదే టాపిక్ తెచ్చి నిఖిల్ ఎంత లాగి పెద్ద డిస్కషన్ పెట్టి చాలా ఎక్కువ చేశాడు. తనంత మెచ్యూరిటీ ఎవరికీ లేదన్నట్టు చూపించుకోవాలని ఈ తాపత్రయం ఏంటో అనిపించింది. అవునా నిజమా? అవును. ఇక ఆఖరికి మణికంఠ లేచి నాకు తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదో అనేంత వరకు సాగింది. అయినా మణికంఠ ఎక్కడ అరిచి పెద్దగా మాట్లాడలేడు ఆదిత్యతో. మరి నిఖిల్ ఎందుకు ఇంతలా వాదించాడో ఏంటో. ఓకే. ఇక్కడ విష్ణుప్రియ మతుండి అనిందో లేకుండా అనిందో మణికంఠతో నిన్ను చూడగానే నువ్వు సున్నితం అనిపించావు అన్నంత వరకు బానే ఉంది. పుసుక్కున నీలో ఫెమినిటీ చూసా అనేసింది. సున్నితత్వానికి సెన్సిటివ్ అంటారు ఇంగ్లీష్లో. అది కూడా తెలియలేదు. అయినా ఫిజిక్స్ కూడా సైన్స్లో పార్టే అని తెలియదు ఈ నిబ్బీకి. ఇక అంతకంటే ఏం తెలుస్తుంది. ఏం చెప్పావురా. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ డే రెండో బ్యాడ్ న్యూస్ అయిన నో రేషన్ అన్నారు కానీ మళ్ళీ వాళ్ళు టాస్క్లు చేయాలి కాబట్టి శక్తి ఉండాలని రోజువారీ అవసరాలకి కావాల్సిన కొన్ని పంపించి మంచి పని చేశారు. లేదంటే ఇదిగో ఇక్కడ సోనియా ఒక్కతే ఆకలి అంటే ఇంత ఇర్రెస్పాన్సిబులా అని ఒక టాపిక్ తెచ్చి గొడవ పెడినట్టే 14 మంది రచ్చ చేసేవారు. కుక్కర్లో పప్పు ఎంతసేపు ఉడుకుతుందో విజిల్ వస్తేనే తీయాలి అన్న విషయం కూడా తెలియదు సోనియాకి. ఎంతైనా ఆర్జీవి సార్ బ్యాకప్ అన్న ధీమాతో అనుకుంటా ఇలానే ప్రతిదానికి చెలరేగిపోతుంది. ఇదిగో వీళ్ళేదో సరదాగా ఆడుతున్నారు. అఫ్కోర్స్ అది ఆడుకునే వస్తువు కాదు. కానీ మనం అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా ఆడుతూనే ఉంటాం కదా ఇలా. దానికి ఈమె రియాక్షన్ కొంతవరకు సబబే. తినే పండుతో ఆటలేంటి, ఎన్ని కష్టాలు పడితే మళ్ళీ రేషన్ వస్తుందో తెలుసా, ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేయకూడదు అన్నంత వరకు బాగానే ఉంది. కానీ ఈమెకి నోటిదూల ఎక్కువ కదా. అందుకే మనుషులైతే కింద పడింది తీసి తినరు, కింద పడేసి తిను, డ్రైనేజీలో ముంచుకొని తిను, నాకేంటి, మనుషులు ఇలా చెయ్యరు అని హద్దు మీరి మాట్లాడింది. దానికి శేఖర్ ఇచ్చిన రిటార్ట్ బాగుంది, హుందాగా ఇచ్చాడు. కొంచెం ఆవేశం వచ్చినా వెంటనే దాన్ని స్పోర్టివ్గా మార్చేసి మళ్ళీ మ్యాటర్ సెటిల్ చేసుకున్నాడు. ఆ తర్వాత మొదలైంది చీఫ్ల కోసం టాస్క్లు. ఈ 6 గెలిచిన బడ్డీ పేర్స్ కాబట్టి వీళ్ళకి గుడ్ న్యూస్ అన్నారు కదా. మొదటి టాస్క్ ఇది. కంటెస్టెంట్లు ఇలా వేలాడాలి. ఇదిగో ఈ వీలు తిప్పి ఏ కలర్ స్ట్రాప్ దగ్గర ఆగితే ఆ రోపు కట్ చేస్తారు. ఇలా బజర్ వచ్చిన ప్రతిసారి ఒక్కొక్కటి కట్ చేయగా ఇలా ఆఖరి వరకు గట్టి పోటీ ఇచ్చిన నైనిక గివప్ ఇవ్వగా నిఖిల్ మొదటి చీఫ్ అయ్యాడు. నిజంగా చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది నైనిక. ఇక ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ మిగిలిన 5 ఈ రెండో టాస్క్ ఇచ్చారు. ఎవరైతే ఇలా కాళ్ళ మధ్య కోన్ పెట్టుకుని గెంతుతూ ఎండ్ లైన్ దాటి కోన్ టవర్ పూర్తి చేస్తారో వాళ్ళు సెకండ్ చీఫ్ అవుతారు. ఈ టాస్క్ లో కూడా నైనిక మంచిగా ఆడి గెలిచేసింది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఎందుకు అంటే ముచ్చటగా మూడో టాస్క్లో ఈ నలుగురిలో ఎవరు చీఫ్ అవ్వాలో ఈ ఇద్దరిని చర్చించుకొని నిర్ణయించమని చెప్పి ఇదిగో పెట్టాడయ్యా పెంట.
మామూలుగా గేమ్ ఇచ్చి తేల్చుకోమంటే అయిపోయేది. గత కొన్ని సీజన్ల నుండి ప్రతి చిన్న విషయంలో ఇలాంటి గొడవలు, డిబేట్లు జరిగేలా చేసి చూసే వాళ్ళకి ఏందిరా ఈ సోది అన్నట్టు ఉంటోంది బిగ్ బాస్ క్రియేటివిటీ. వీళ్ళు యష్మిని సెలెక్ట్ చేయడం వల్ల లేచిన డిస్కషను ఎటెటో తిరిగి పాపం ఈ అమ్మాయి నా లక్ వల్ల ఫార్చునేట్లీ నేను సెలెక్ట్ అయ్యాను అనుకునేంతలా చేసింది. చూడండి పాపం ఈ అమ్మాయి ముఖంలో చీఫ్ అయినందుకు ఆనందం కంటే బాధే ఎక్కువ ఉంది. ఇంకా మిగిలిన ముగ్గురికి ఇచ్చిన రీజన్లన్నీ ఈ అమ్మాయిలో ఉన్నప్పుడు ఎందుకు యష్మిని సెలెక్ట్ చేశారంటూ ఇంటి సభ్యులు అడిగారు. ఇక అదే డిస్కషన్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా సాగింది. సింపుల్గా ఒక టాస్క్తో తేల్చేస్తే సమన్యాయం ఉండేది. ఇలాంటి పనికిమాలిన డిబేట్లతో సాగదీసి ల్యాగ్ లస్టర్ చేస్తున్నారు. ఇక్కడ సోనియా అడిగిన క్వశ్చన్ వ్యాలిడే. ఎవరెవరు యష్మిని చీఫ్గా కోరుకున్నారు అని అడిగింది. దానికి సమాధానం చెప్పకుండా స్కిప్ చేస్తూ పిచ్చి వాగుడు వాగుతూ పొడిగించారు. మిగిలిన కంటెస్టెంట్లందరికీ అర్ధరాత్రి పడుకోనీయకుండా ఏంటి ఈ ఎదవ డిస్కషన్ అనేట్టు అనిపించింది. ప్రతి ఒక్కరూ లేచి డిస్కషన్ కట్ చేయడం కోసం చూస్తుంటే మధ్యలో వచ్చిందండి వయ్యారి. నైనిక వచ్చి చిన్నపిల్లలా ఏంటి ఈ మాటలు అనేసరికి మళ్ళీ పెద్దదైంది. అప్పటి వరకు టాస్క్లో ఏం మాట్లాడకుండా మొత్తం నిఖిల్ మాట్లాడి మేనేజ్ చేస్తుంటే అందరికీ యష్మిని చీఫ్ చేయాలన్న డెసిజన్ నిఖిల్దే అనిపించింది. సడన్గా ఇప్పుడు లేపిన నోరు అప్పుడు టాస్క్లో కూడా మాట్లాడి ఉంటే బాగుండేది కదా, ఇప్పుడు ఇంత డిస్కషన్ అయ్యేది కాదు అని మణికంఠ అడిగాడు. ఇక ఆఖరికి ఈ ప్రేరణ లేచి యష్మికి గెలిచిన ఆనందం కూడా లేకుండా చేస్తున్నారు అని బాధపడింది. యష్మికి కూడా గెలిచిన ఆనందం లేదు. ఇక మళ్ళీ నెక్స్ట్ డే యాజ్ యూజువల్ ఒక సాంగ్తో మొదలైంది. ఆ తర్వాత ఈ సీజన్లో మొదటిసారి కుక్కలు మురిగాయి మణికంఠ కోసం. ఆ తర్వాత లేచెల్లి లోపల డిస్కషన్. నేను జోన్ అవుట్ అవుతున్నా అని అందరూ అంటున్నారు. బాబు నువ్వు ఒంటరిగా పక్కకెళ్ళి ఎవరితో కలవకుండా కూర్చుంటున్నావు, పడుకుంటున్నావు. అందుకేగా అన్నారు. నువ్వు చేసేది నీకు కనబడట్లేదు, వాళ్ళన్నది మాత్రం వినబడుతోంది. బాగా చెప్పాను కదా. ఇక్కడ సీత వీళ్ళ దగ్గరకు వచ్చి కూరలో కారం ఎక్కువైంది, నేను తినలేకపోతున్నాను, గుడ్డు చేసుకుంటా అంటే బేబక్కేమో పూటకొక్కసారి వంట ఎవరికి వాళ్ళు మళ్ళీ చేసుకోకూడదు అని అంటోంది. ఇదేంటో చూడండి అని అంటే వీళ్ళేమో గ్యాస్కి అలాంటిది ఏముంటుంది, గ్యాసే కదా ఖర్చు అయ్యేది అని అంటున్నారు. వీళ్ళ ముగ్గురికి అసలు గ్యాస్ కూడా రేషన్లో భాగమే అని తెలీదా? గ్యాస్ అయిపోతే అప్పుడు తెలుస్తుంది. తలా ఒకటి చేసుకుంటూ పోతే గ్యాస్ అయిపోతే ఏం చేస్తారు? ఇక కూరలో కారం ఎక్కువైంది కూడా నిఖిల్ కొంచెం స్పైసీగా చేయండక్క అని అడగడం వల్లే అని ఇక్కడ నిఖిల్ కూడా చెప్పేశాడు. సో ఇక్కడ నిఖిల్ వల్ల బేబక్కకి ఆఫ్టర్ ఎఫెక్ట్ నామినేషన్స్లో పడింది. ఇదిగోండి ఇదే నామినేషన్స్ అయ్యే సెటప్. మరి ఇంతకీ కన్ఫెషన్ రూమ్ ఎందుకున్నట్టో. మొదటి 3 సీజన్ల వరకు సీక్రెట్ నామినేషన్స్ ఎక్కువ జరిగేవి. వీళ్ళ స్ట్రాటజీలు ఏంటో తెలిసేవి. బయట గేమ్ వేరేలా ఆడేవాళ్ళు. కానీ కొన్ని సీజన్ల నుండి ఓపెన్ నామినేషన్స్ పెట్టి సాగదీసి లాగి ల్యాగ్ చేసి 2 రోజులకి సాగదీసి ల్యాగ్ లస్టర్లు చేసేస్తున్నారు. బాబోయ్ కావాలని ఈ డిబేట్ల కోసమే అన్నట్టుంది. రాను రాను విసుగు పుట్టేలా ఉంది. ప్లీజ్ బిగ్ బాస్ సీక్రెట్ నామినేషన్స్ పెట్టండి. సారీ ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చేసింది. ఇక ఇదిగో ముందుగా సోనియా వచ్చి ఒకేసారి 2 ఫోటోలు పెట్టి ముందుగా బేబక్కతో స్టార్ట్ చేసింది కారణాలు చెప్పడం. వంటింట్లో ఇరెస్పాన్సిబుల్ టాపిక్ మళ్ళీ తెచ్చింది. అయినా మతి లేకుండా కుక్కర్ సరిగా రాకపోతే ఆమె మాత్రం ఏం చేస్తుంది? బేబక్కకు కూడా ఆకలి వేస్తుంది కదా, ఆ మాత్రం ఆలోచన లేకుండా అతిగా వాగేసింది. సరే ఆమె కారణాలు ఏవో ఆమె చెప్పింది. ఇక ప్రేరణతో బిగ్ బాస్ అంటే ఫన్ మాత్రమే కాదు, అన్నీ ఉండాలి, ఇప్పుడే కదా వచ్చింది మళ్ళీ చూసుకుంటాలే అని రెక్లెస్గా ఉంటే వీలు పడదు అంటూ ఏవేవో చెప్పుకుంటూ వచ్చింది. ఇతరులని కంట్రోల్ చేస్తావని చెప్పి నామినేట్ చేసింది. ఎవరి గేమ్ వాళ్ళది. అయినా ఇతరులకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం వాగేసి అయిపోయింది అంటది. చూద్దాం సోనియాని ఎవరైనా నామినేట్ చేసినప్పుడు ఎలా చేస్తుందో. ఆ తర్వాత ఇదిగో ఇలా యష్మి ఖడ్గన్ తీసుకొని మొదటి నామినేషన్గా బేబక్కకి గుచ్చేసింది. యష్మి కూడా హౌస్ మేట్స్ అందరూ ఎఫెక్ట్ అయ్యారు అన్న రీజన్ చెప్పింది. ఇక ప్రేరణది సోనియాది పర్సనల్ కాన్ఫ్లిక్ట్ కాబట్టి బేబక్కకి వేస్తున్నా అనింది. ఇక నబిల్ వచ్చి ముందుగా ఫోటో పెట్టి మణికంఠని నామినేట్ చేశాడు. ఎవరితో కలవట్లేదు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు అని. దానికి అతను ఇచ్చిన క్లారిఫికేషన్తో ఓకే అనిపించింది. తదుపరి బేబక్క ఫోటో పెట్టి ఆమెకు కూడా సేమ్ కారణాలు చెప్పాడు. ఎక్కువగా మింగిల్ అవ్వట్లేరు అని, తనతో కనెక్షన్ తక్కువని. దానికి బేబక్క అనింది కూడా మధ్యాహ్నం గుడ్డు చేసుకొని ఇవ్వలేదని ఇన్నర్ ఫీలింగ్, కానీ పైకి వేరే రీజన్ చెప్తున్నాడు అని. లేదని మరీ ఓట్రించి కనెక్షన్ వల్లనే అని వాదించాడు నబిల్. ఆ తర్వాత మళ్ళీ యష్మినే వచ్చి ఈసారి మణికంఠ ఫోటోకి పొడిచింది. ఆ తర్వాత ఆమె మణికంఠతో బాగా మింగిల్ అవ్వాలి, అందరికీ అదే ఫీలింగ్ ఉందని చెప్పి కారణం చెప్పింది. దాన్ని మణికంఠ కూడా యాక్సెప్ట్ చేసి కూర్చున్నాడు. ఆ తర్వాత శేఖర్ భాష వచ్చి ముందుగా మళ్ళీ మణికంఠకే నామినేట్ చేశాడు. దానికి అతను ఇచ్చిన రీజన్ మణికంఠ గేమ్ని కంట్రోల్ చేస్తున్నాడని, మ్యానిపులేట్ చేస్తున్నాడని చెప్పాడు. దానికి మణికంఠ అది నా గేమ్ నేను ఆడుకుంటా,
నేను ప్లేయర్ని అన్నాడు. కానీ శేఖర్ చెప్పిన దానితో ఏకీభవించకుండా నామినేషన్ యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత శేఖర్ బేబక్కని నామినేట్ చేసి ఆమెకి ఇచ్చిన రీజన్ సేమ్, కిచెన్లో వంట లేట్ చేయడం, కూరలో కారం ఎక్కువ వేయడం లాంటివి చెప్పి నామినేట్ చేశాడు. దానికి బేబక్క ముందు రోజు డిసైడ్ అయిన విషయం చెప్పింది. మళ్ళీ మళ్ళీ ఎవరికి వారు వంట చేసుకోకూడదు, పూటకొక్కసారి ఒక కూరే అని డిసైడ్ అయ్యామని చెప్పింది. ఇక దీన్ని ఎక్కువ పొడిగించకుండా బేబక్క నామినేషన్ యాక్సెప్ట్ చేసింది. నైనిక ఒకతే వచ్చి ఖడ్గం తీసుకొని మళ్ళీ మణికంఠకే పోటేసింది. ఇక మణికంఠ ఇచ్చిన డిఫెన్స్ అంత బాగాలేదని, వీక్గా ఉంది అని అతను ట్రిగ్గర్ చేయడం వల్లే శేఖర్ అంత హైపర్ అయ్యాడని రీజన్ చెప్పి నామినేట్ చేసింది. మణికంఠ ఏమన్నాడు, ఇక్కడ నామినేషన్స్ అప్పుడు జరిగింది తీసుకొచ్చి క్లారిటీ లేకుండా నామినేట్ చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేయను అన్నాడు. బ్రో మణికంఠ, నామినేషన్కి రీజన్ ఎప్పుడైనా ఏదైనా మారచ్చు. సో ఎంతమంది వాళ్ళని నామినేట్ చేశారని ఇతరులని నామినేట్ చేయట్లేదు, అందులో తప్పేముంది? అలానే కదా ఇక్కడ బేబక్క కూడా వచ్చి ముందు పృథ్వీరాజ్ని నామినేట్ చేసిన, నెక్స్ట్ వేసింది నబిల్కే కదా. పృథ్వీరాజ్కి ఇచ్చిన రీజన్ తనంతట తాను వచ్చి హెల్ప్ ఆఫర్ చేయట్లేదని. బేబక్క, అడిగితేనే ఎవరు హెల్ప్ చేసే దిక్కులేని ఈ రోజుల్లో అడగకుండా ఎదుటి వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాలని ఆశించడం మీ తప్పే. సో మీ రీజన్ మొదట్లో సిల్లీగానే అనిపించింది, కానీ వెంటనే పృథ్వీ ఇక్కడ నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదు కదా, నేనెందుకు హెల్ప్ చేయాలి అన్నాడు. దానికి మీరు సరే ముందు రోజు కాకపోతే సరే, కానీ ఈరోజు కిచెన్ డిపార్ట్మెంట్లోకి వచ్చాక కూడా నువ్వు హెల్ప్ చేయట్లేదు కదా అని అన్నారు. ఇక్కడ ఈ రీజన్ వ్యాలిడ్ అనిపించింది. ఇక నబిల్కి బేబక్ ఇచ్చిన రీజన్ యాక్టివ్గా లేడు, అందరితో మింగిల్ అవ్వట్లేదు అని నబిల్ మణికంఠకి ఇచ్చిన సేమ్ రీజనే ఇక్కడ నబిల్కి ఇచ్చింది. దానికి నబిల్ నేను ఒప్పుకోను అంటూ మీది రాంగ్ రీజన్ అంటూ వాదించాడు. నబిల్ ఒకరికి ఇచ్చిన రీజన్ తనకి పడేసరికి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. మొదటి వారంలో ఇలాంటి రీజన్లే దొరుకుతాయి, కనెక్షన్లు లేవు, మాట్లాడట్లేదు సరిగ్గా అని. లాస్ట్కి నిఖిల్ వచ్చి కత్తి అందుకుని పృథ్వీకి పోటేశాడు. దానికి కారణం మాటలు తూలుతున్నావు, మాట్లాడేప్పుడు కంట్రోల్ చేసుకోవాలి అని పెద్ద క్లాస్ పీకాడు. మరి నిఖిల్ చేసేదేంటో ఎన్నిసార్లు అరిచాడో మర్చిపోయాడేమో. ఇక్కడ సీత నబిల్కి ఒక పాయింట్ అందించింది. అలా మాట్లాడినందుకు కాసేపటి ముందు ఎలా అరిచాడో మర్చిపోయాడు. ఏదేమైనా పృథ్వీ రీజన్ యాక్సెప్ట్ చేసి బేబక్కకి క్షమాపణలు చెప్పేశాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, అందరూ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటోలకే గుచ్చారు. వీళ్ళు గుచ్చాలనుకున్న వాళ్ళది లెఫ్ట్ సైడ్ పెట్టారో లేక లెఫ్ట్ సైడ్దే వీళ్ళు ఎంచుకొని ఫోటోలకు గుచ్చారో తెలియట్లే. దీంతో ఎపిసోడ్ పూర్తయింది, కానీ నామినేషన్స్ మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్కి లాగించారు. చూద్దాం రేపెంత రచ్చ జరుగుద్దో. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు నచ్చినట్టే అనిపిస్తోంది. సో వీడియోని లైక్ చేయండి. నా ఒపీనియన్తో ఎంతమంది ఏకీభవిస్తారో, ఎంతమంది వ్యతిరేకిస్తారో కింద కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ని అండ్ మా సినిమా రివ్యూస్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ విశ్వ.